పురంలో రోజు రోజుకు భూ ఆక్రమణలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. భూ ఆక్రమణదారులు ఆగడాలు శృతి మించుతున్నాయి. 2018లో శ్రీపాద శ్రీవల్లభుని ఆలయ మార్గంలో ఉన్న భూమిని రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రాంతంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న దౌలూరి గంగరాజు అనే వ్యక్తి ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఆ స్థలాన్ని ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ప్లేస్గా మార్చేసి ఫీజులు వసూలు చేసుకుంటున్నాడు. ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాన్ని ఖాళీ చేయమని అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితుడు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. మేము కొనుగోలు చేసుకున్నటువంటి భూమి ఇక్కడ మాకు కబ్జాగా గురైతే నేను అప్పుడే చాలా నెలల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. సత్యన ఆఫీసుల దృష్టికి అందరికీ తీసుకెళ్తాం, ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టినా కానీ ఎవరో ఆఫీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే కలెక్టర్ గారు నిన్న గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత ఆయన చొరవతోటి మా సైట్లో పనిచేసుకోమని కాబట్టి చేసుకుంటున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇలాంటి కబ్జాలు చేసినా ఏం చేసినా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చేసుకోమని ఎంత పకడ్బందీగా చెప్తున్నా కింద వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. ఇక్కడ ఈ స్థలాన్ని దౌలూరి గంగరాజ్ అన్యాయంగా దీన్ని ఆక్రమించటం, తర్వాత ఈ స్థలంలో అతను లోకల్లో ఉన్నటువంటి కారులకి పార్కింగ్కి రోజుకి కారుకి 50 రూపాయలు చొప్పున రెంట్కి ఇచ్చేసారు మా ఆస్తిని. అయినా సరే మేము ఎన్నిసార్లు వినిపించుకున్నా కానీ సరైనటువంటి స్పందనలు అవి మాకు ఎదురవ్వలేదు. అయితే మా డాక్యుమెంట్స్ని కూడా స్థానిక పోలీసులు వారు కూడా పరిశీలించారు. మా అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాత మమ్మల్ని వర్క్ చేసుకోమన్నారు. నా పేరు కె వెంకటేశ్వరరావు. స్థానికంగా